హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా సబ్జెక్ట్ డిఫాల్ట్ బెయిల్ అంటే ఏమిటి. చాలా మందికి ఫ్రీ బెయిల్ తెలుసు, కండిషన్ బెయిల్ తెలుసు, కానీ డిఫాల్ట్ బెయిల్ అనేది తెలియదు. ఈ డిఫాల్ట్ బెయిల్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఏదైనా ఆరోపణ ఎదుర్కొని రిమాండ్కి వెళ్ళినప్పుడు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ జీవిత ఖైదు, మరణశిక్ష పడే కేసులలో పోలీసు వారు 60 రోజుల్లో ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయాలి. ఒకవేళ పోలీసు వారు 60 రోజుల్లో ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయకపోతే సిఆర్పిసి సెక్షన్ 167 క్లాస్ 2 ప్రకారం లేదా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 ప్రకారము కోర్టు వారు వారికి డిఫాల్ట్ బెయిల్ ని మంజూరు చేస్తుంది. 10 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడి జీవిత ఖైదు పడని, మరణశిక్ష పడని కేసులలో ఏ వ్యక్తి అయినా ఒక ఆరోపణ ఎదుర్కొని రిమాండ్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి 90 రోజులలో ఛార్జ్ షీట్ ని ఫైల్ చేసి కోర్టు వారి ముందు ఇవ్వకపోతే ఆ వ్యక్తికి కోర్టు వారు డిఫాల్ట్ బెయిల్ ని మంజూరు చేసి విడుదల చేయడం జరుగుతుంది.